తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఫస్ట్ ఇయర్ బీఈడీ చదువుతున్నటువంటి ఎస్సీ విద్యార్థినిపై జరిగినటువంటి లైంగిక వేధింపులు బ్లాక్మెయిల్ ఘటనపైన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితుడిపైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్లకు ఎంపీ గురుమూర్తి లేఖలు రాశారు. సదరు విద్యార్థిని వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను దుర్వినియోగం చేస్తానని బ్లాక్మెయిల్ చేయడం, మానసిక వేధింపులకు గురి చేయడం తీవ్ర భయాందోళనకు గురి చేసిందని, అయితే వేధింపుల కారణంగా చదువు నిలిపివేసినటువంటి విద్యార్థిని పట్ల విచారం వ్యక్తం చేశారు. అయితే ఈ కేసును అత్యంత ప్రాధాన్యతతో నిష్పక్షపాతంగా విచారించాలని, బాధితురాలికి తగిన రక్షణ కల్పించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. సంస్కృత విద్యాపీఠంలో అనేక మంది మహిళలు ఇక్కడ అమ్మాయిలు చదువుకుంటున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి బీఈడీ చదువుతున్నటువంటి అమ్మాయిని అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ వేధింపులకు గురి చేసి ఆ అమ్మాయిని లొంగదీసుకొని ఆ అమ్మాయి గర్భం దాల్చేటువంటి పరిస్థితి రావడం, ఆ అమ్మాయిని ఇక్కడ నుంచి పంపించేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయము. ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో గతంలో మేము అనేక సందర్భాల్లో మన మెడికల్ కాలేజీ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఎక్కడ జరిగినప్పుడు కూడా మేము అడుగుతూ ఉండేది ఏంటంటే, ముందు అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయండి. అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులకు ఏవైనా సమస్యలు వస్తే ఆ సమస్యల్ని వాళ్ళు తెలియజేయడానికి ఒక కమిటీ ఉన్నట్లయితే ఇలాంటివి జరగవు అని మేము పదే పదే తెలియజేస్తున్నాము. ప్రతిసారి మేము చెప్తున్నప్పుడు కమిటీలు వేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. కొన్ని విశ్వవిద్యాలయాల్లో కమిటీలు బోర్డులకు మాత్రమే పరిమితమై ఉన్నాయి. కొన్ని అసలు అక్కడ ఉన్నటువంటి నెంబర్లు పనిచేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఏ కమిటీలు కూడా పనిచేయడం లేదు ఈరోజు. అందుకనే అక్కడ ఉన్నటువంటి విద్యార్థినుల్ని వాళ్ళ అవసరాల కోసం, అమ్మాయిలు చదువు కోసం ఎక్కడెక్కడి నుంచో ఈ రాష్ట్రానికి వచ్చి, తిరుపతి ఒక పవిత్రమైనటువంటి స్థలము, ఇక్కడ మా పిల్లలకి ఎలాంటి అన్యాయం జరగదు అని చెప్పేసి తల్లిదండ్రులు భావించి దేవుడు చెంతనుంటారని చెప్పి పంపిస్తే, ఇక్కడికి వచ్చినటువంటి అమ్మాయిల్ని ఈ విధంగా వాడుకొని వాళ్ళని గర్భవతుల్ని చేయడం దుర్మార్గమైనటువంటి విషయం. అతన్ని వెంటనే సస్పెండ్ చేసేసాము, మేము చేతులు దూరుకుంటామని చెప్పడం కాకుండా అరెస్ట్ చేయాలి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మేము పవిత్ర ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కోకన్ అన్ని ఈరోజు తిరుపతి నగరంలో సాంస్కృతిక విశ్వవిద్యాలయంలో బీఈడీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థి మీద అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ గారు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఇది చాలా సిగ్గుసేటైనటువంటి విషయం. రాష్ట్రంలో యూనివర్సిటీల్లో, విశ్వవిద్యాలయాల్లో అనేక మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే విద్యార్థులు చదవడానికి కూడా ముందుకు రారు. కాబట్టి ఈ లక్ష్మణ్ కుమార్ని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో అధికారంలోకి రాకముందు చెప్పింది ఏమంటే, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులందరికీ రక్షణ కల్పిస్తాం. అదేవిధంగా 36,000 మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిస్సింగ్ కేసు అయ్యారు. కాబట్టి వారందరినీ తిరిగి తీసుకొస్తాం. పవన్ కళ్యాణ్ గారు సొగాలి ప్రీతి కేసు మీద వెంటనే సంతకం పెడతానన్నారు. ఈ వాగ్దానాలే చేస్తారా? ఈ రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాల్లో నిరూపించుకోరా అని ఈరోజు మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. పవిత్ర ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కోకన్ అన్ని ఈరోజు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఫస్ట్ ఇయర్ బీఈడీ చదువుతున్నటువంటి ఎస్సీ విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపులు, బ్లాక్మెయిల్ ఘటనపైన తిరుపతి ఎంపీ గురుమూర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితుడిపైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో పాటుగా పలు కమిషన్లు కూడా ఆయన లేఖలు రాయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, తిరుపతి ఎంపీ మానవ హక్కుల సంఘంతో పాటుగా మహిళా కమిషన్, ఎస్సీ కమిషన్, కేంద్ర విద్యాశాఖ మంత్రికి కూడా లెటర్స్ రాయడం జరిగింది. అసలు ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఏమి ఆరోపణ సగం అక్కడ ప్రధానంగా వినిపిస్తుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మార్నింగ్ సిరాజ్, సభ్య సమాజం తలదించుకునేలా సరస్వతి నిలయమైనటువంటి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటన ఇవాళ తిరుపతి ప్రజలతో పాటు యావత్ ప్రజానికి మొత్తం కూడా సిగ్గుతో తలదించుకునేటువంటి ఒక పరిస్థితి దాపురించింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి అధ్యాపకులు విద్యార్థుల ఏడల వ్యవహరిస్తున్నటువంటి అమానుష తీరుకి
నిరసనగా నిన్న ఐద్వాకి సంబంధించినటువంటి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టినటువంటి విషయం విదితమే. సో ఈ నేపథ్యంలో లక్ష్మణ్ రావు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతిలో ఉంది. ఈ విశ్వవిద్యాలయంలో ఎక్కువ శాతం ఒడిశా రాష్ట్రానికి సంబంధించి భువనేశ్వర్ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు అత్యధికులు విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యాబుద్ధులు నేర్చుకొని వెళ్తారు, డిగ్రీ చదువు వెళ్తారు. అంటే సంస్కృతానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రాంతం భువనేశ్వర్, ఒడిశా. సో ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. సో వీరిలో ఒక విద్యార్థిని పట్ల లైంగిక దాడులకు పాల్పడినటువంటి సదరు ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ పై చాలా దురుసుగా ప్రవర్తించడం, వీడియో రికార్డింగ్ చేయడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అమ్మాయి ఫిర్యాదు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో వెస్ట్ పోలీసులు కేసు నమోదు చేసినటువంటి ఒక పరిస్థితి. సో ఈ వేధింపులు, సంస్కృత విశ్వవిద్యాలయం విద్యార్థిని వేధింపుల కేసులు తక్షణ చర్యలు తీసుకోవాలని తిరుపతి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గురుమూర్తి ఇవాళ హౌస్ మోషన్ ఇది కూడా పెడుతున్నారు. అంటే లోక్సభలో చర్చించడానికి కూడా మోషన్ పిటిషన్ దీన్ని ప్రివిలేజ్ మోషన్స్ తీసుకొస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఒకసారి సున్నితంగా పరిశీలించినటువంటి పక్షంలో ఇవాళ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు, అదేవిధంగా జాతీయ మహిళా కమిషన్ కు, ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రికి, వీరందరికీ కూడా ఎస్సీ కమిషన్ కూడా ఎంపీ లెటర్స్ రాసినటువంటి ఒక పరిస్థితి. ఈ రోజు మార్నింగ్ జరగబోయేటువంటి పార్లమెంట్ సెషన్స్ లో కూడా ఇదే అంశంపై చర్చ రావడానికి కూడా సాధ్యాసాధ్యాలు అవకాశాలు ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఓవరాల్ సినారియో నిన్న ఎస్పీ మాట్లాడుతూ, మీడియాతో కూడా మాట్లాడుతూ, ఇది సెన్సిటివ్ ఇష్యూ, సో దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేస్తున్నాం, దీనిపైన మరింత డెప్త్ గా ఇన్వెస్టిగేషన్ చేసి బాధ్యులైనటువంటి చర్యలు తీసుకుంటాం, మీరు కూడా మీడియా సమన్వయంతో వ్యవహరించాలనేటువంటి అప్పీల్ కూడా చేసినటువంటి ఒక పరిస్థితి ఎస్పీ. ఎందుకంటే ఒక స్టూడెంట్ పైన జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి ఘటన, ఆ ఘటనకు సంబంధించి ఇవాళ తల్లిదండ్రులు ఎవరైనా పాఠశాలలకు కాలేజెస్ పంపించాలి, అది విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ. సో చిన్న స్థాయి నుంచి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పించాల్సినటువంటి పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, స్టూడెంట్స్ ఎడలా వ్యవహరించాల్సినటువంటి తీరు కానీ, అధ్యాపకులు ఈ విధంగా వ్యవహరిస్తుండడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో చాలా పేరు గలగైనటువంటి, అంటే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీలో ఇలాంటి ఘటనలు జరగడం చాలా దారుణమైనటువంటి ఒక పరిస్థితి. దీనిపైన ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఇప్పుడే తిరుపతి అర్బన్ ఎస్పీగా ఉన్నటువంటి అర్బన్ ఎస్పీ ప్రత్యేక చర్యలు తీసుకొని ఒక డిఎస్పీ స్థాయి అధికారి, అలాగే 2 మహిళా పోలీసులను కూడా అక్కడ నియమించి ఇన్వెస్టిగేషన్ ఫాస్టన్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు శ్రీరాజ్. తీవ్రత ఎంపీ లేఖ రాయడం వరకు వెళ్ళింది అంటే ఆ ఘటన ఎంత ప్రకంపలు రేపుతుందో అర్థం చేసుకోవచ్చు. కానీ సదరు ప్రొఫెసర్ మీద చర్యలు తీసుకున్నారా? క్యాంపస్ సిబ్బంది కానివ్వండి, వర్గాలు కానివ్వండి, ఏమైనా స్పందించినా ఈ ఘటన పైన? అంటే దీనిపైన తిరుపతి జిల్లా పోలీస్ శాఖ కూడా నిన్న దీనిపైన సదరు వ్యక్తి పైన కంప్లైంట్ రిజిస్టర్ కూడా చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే వెస్ట్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 180/2025 కేసు నమోదు చేశారు. ఘటన యొక్క సున్నితత్వం దృష్టిలో ఉంచుకొని దర్యాప్తును సమగ్రంగా పారదర్శకంగా నిర్వహించేందుకు తిరుపతి వెస్ట్ డిఎస్పీగా ఉన్నటువంటి భక్తవత్సలం కూడా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా కూడా నియమించడం జరిగింది. సో ఇంత స్థాయిలో జరుగుతున్నప్పటికీ ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది 2 మహిళా ఎస్ఐల్ని కూడా అక్కడ నియమించిన నేపథ్యంలో సదరు వ్యక్తి పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అతను కూడా ఇప్పుడు అమ్మాయి నేరుగా భువనేశ్వర్ కంప్లైంట్ ఇచ్చేసి భువనేశ్వర్ వెళ్ళిపోవడంతో అక్కడికి వెళ్ళి ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ ఇక్కడ ఎవరైతే బాధ్యుడు ఉన్నారో ఆ బాధ్యుడిని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మురళి, సేమ్ టైం బాధితురాలికి రక్షణ పరమైనటువంటి చర్యలు ఏమైనా తీసుకునేటువంటి వెసులుబాటు ఏమైనా కల్పించారా? దీని మీద వారి కుటుంబ సభ్యులు ఇప్పటివరకు ఏమైనా స్పందించారా? అంటే ఈ అమ్మాయి బాధితురాలు ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థిని, స్టూడెంట్ కావడంతో సో ఎవరు కూడా మీడియా టచ్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఇది చాలా డెలికేట్ సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి సో దీనిపైన పోలీసు కానీ అటు వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ సంబంధించినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్స్ వచ్చిన తర్వాతనే దీనిపైన మాట్లాడడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తున్నటువంటి ఒక పరిస్థితి. నిన్న ఎస్పీ దీనిపైన రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే ఈ జరిగిన ఘటన, జరిగిన తీరు, ఆ అమ్మాయి కంప్లైంట్ లైంగిక దాడులకు పాల్పడిన వెంటనే కంప్లైంట్ ఇచ్చేసి
ఆ అమ్మాయి వెళ్ళిపోయినటువంటి ఒక పరిస్థితి. సో ఆ అమ్మాయికి రక్షణ చర్యలు తీసుకోవాలని ఐద్వాకి సంబంధించినటువంటి వాళ్ళు, మహిళలు వీరందరూ కూడా పెద్ద మహిళా సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో సో అమ్మాయి ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన స్టూడెంట్ కాబట్టి సో ఆ ప్రాంతంలో ఆమెకు సెక్యూరిటీ కల్పించే దిశగా తిరుపతి ఎస్పీ అక్కడ ఉన్నటువంటి ఎస్పీతో మాట్లాడి సంప్రదింపులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది సిరాజ్. రైట్ మురళి, థ్యాంక్ యూ.